విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. ఇంతవరకు ఈ పెళ్లిని ఎలా ఆపాలా అని సతమతమయ్యాను. జరిగిపోతుందేమోనని టెన్షన్ పడ్డాను. దేవుడు నా వైపు ఉన్నాడు. ఆ దేవుడైనా ఈ రోజుకి భయపడి ఆగిపోవాల్సిందే. అందుకే ఈ రకంగా బీడీని లేపేసి నాకు లైన్ క్లియర్ చేశాడు. అందుకే ఈ ఆనందం. ఐఎమ్ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. ఇంకా ఏడాది గడువుంది కదా, ఈలోగా తిమ్మిని బమ్మిని చేస్తాను. వాళ్ళిద్దరినీ కలవకుండా చేస్తాను. ఆ పెళ్లి ఆగిపోయేలా చేస్తాను. ఆ పెళ్లి ఎలా ఆపిస్తారు పరమేశ్వరా? నేనెప్పుడు చెప్పను కదా, మీరే చూడండి. సంతాప సభలా అందరూ అలా మౌనంగా ఉండిపోయారేమిటి? కమాన్ చీర్ అప్. పార్టీకి వచ్చినందుకు ప్రతి క్షణం ఎంజాయ్ చేయాలి. ముందు స్వీట్లు తినండి. తినండి. పార్టీకి వచ్చి పిండాకుడు తింటున్నావు అన్న ఫీలింగ్ కలుగుతోంది. ఇప్పుడు ఇవన్నీ తినాలా పరమేశ్వరా? అవును తినాలి. బీడీని తలుచుకుని ఆవిడ తద్దినం అనుకుని తినండి. తినండి. తినకపోతే ఊరుకునేది లేదు, చచ్చినట్టు తినాల్సిందే. ఆయా బాబు, తల పగిలిపోతుంది. అర్జెంట్ గా స్ట్రాంగ్ కాఫీ తీసుకురా. అలాగే బాబు. బృహస్పతి కూడా వచ్చాడు, అతనికి కూడా తీసుకురా. సరే బాబు. ఆఫీసులో పని ఎక్కువైందా? అదేం లేదమ్మా, ఆడిటర్స్ బ్రెయిన్ తినేశారు. కాలికేస్తే మెడకేస్తారు, మెడకేస్తే కాలికేస్తారు. మనం ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా ఏదో తవ్వాలని చూస్తారు. వాళ్ళని కన్విన్స్ చేసేసరికి పిచ్చెక్కిపోయింది. మొత్తానికి సక్సెస్ఫుల్గా అయిపోయింది కదా? అందులో అనుమానం లేదనుకో. ఈ ఏడాదికి ఆడిట్ అయిపోయింది, అంతవరకు హ్యాపీ. అయినా ఆడిట్ పని బృహస్పతికి అప్పచెప్పాల్సింది. బృహస్పతి లాంటి మేధావికి అలాంటి చిల్లర పనులు చెప్తే ఏం బాగుంటుందమ్మా? అది కరెక్టే. అది సరే గాని మొన్న మనం వేసిన ఆ కల్వర్ట్ టెండర్ ఏమైంది? మనకి రాలేదమ్మా. మరెవరికి వెళ్ళింది? రోజీకి. అదేవిడి దీపక్, మనకే గ్యారంటీగా వస్తుందని నువ్వు సుధాకర్ అంత గట్టిగా చెప్పారు. వస్తుందని అనుకున్నావమ్మా, అయినా ఎందుకు ఇలా జరిగిందో నాకు అర్థం కావట్లేదు. మనం కోట్ చేసిన రేట్లు రోజీకి ఎవరో చెప్పుంటారని నాకు అనుమానంగా ఉంది. నువ్వు అలా అనుమానించడంలో అర్థం లేదు. అదేమిటమ్మా? అవును, ఆ టెండర్ ఫైల్స్ ఆఫీసులో మన మాధవి బృహస్పతే కదా చూస్తున్నారు. అవునమ్మా. మరి ఆ ఇన్ఫర్మేషన్ ఎందుకు లీక్ అవుతుంది? మాధవి పొరపాటును కూడా అలాంటి పనులు చేయదు. ఇకపోతే బృహస్పతి మన సొంత మనిషే, బయటికి తెలిసే అవకాశమే లేదు. నిజమేనమ్మా. ఏదైతేనే ఒక టెండర్ మిస్ అయ్యాం కదా. ఏదో రొటీన్గా వేశాం తప్ప అదేం పెద్ద వర్క్ కాదు దీపక్. అయినా అందులో వచ్చే ప్రాఫిట్ కూడా చాలా తక్కువ. దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవడం అనవసరం. నెక్స్ట్ ప్రాజెక్టు గురించి ఆలోచిద్దాం. అలాగేనమ్మా. అమ్మా లక్ష్మి,
అనురాగాలు ఆత్మీయతలు కరువైపోతున్న ఈ రోజుల్లో బతికున్న మనుషుల్నే ఎవరూ పట్టించుకోవడం లేదు. అలాంటిది బీడీ బతికుండగా ఎంతలా అభిమానించావో చనిపోయాక కూడా అదే ప్రేమను చూపిస్తున్నావు. పవిత్రమైన మనసుతో నువ్వు చేస్తున్న ఈ ప్రార్థనతో బీడీ ఆత్మ తప్పకుండా శాంతిస్తుందమ్మా. ఎంత చేసినా బీడీ రుణం మాత్రం తీర్చుకోలేం ఫాదర్. అందరికీ ఆత్మీయురాలైన బీడీ జీవితం చివరి క్షణాల్లో రోజీని చూడలేకపోయానన్న అసంతృప్తితో ముగిసిపోయింది. ఆ బాధ నన్నింకా వెంటాడుతూనే ఉంది. బీడీ ఎంతో ప్రేమతో ఇచ్చిన ఈ బైబిల్ హోలీ క్రాసుల స్పర్శతోనైనా రోజీలో మార్పు వస్తుందని కోరుకుందాం. అందుకే ఫాదర్, బీడీ కోరుకున్నట్టు నేనే స్వయంగా వెళ్ళి వీటిని రోజీకి అందజేస్తాను. మరి నేను వెళ్ళొస్తాను ఫాదర్. మంచిదమ్మా. గాడ్ బ్లెస్ యూ. రోజీ, నువ్వా? ఏంటి, దారి తప్పొచ్చావా? లేదు, తప్పుదారిలో వెళ్తున్న వాళ్ళకి మంచి దారి చూపించే పవిత్రమైన వస్తువుల్ని అందజేయడానికి వచ్చాను. ఏంటి, వాటిని ఆ బీడి నీకిచ్చిందా? ఆవిడ చేతుల మీదుగా వీటిని తీసుకోవడానికి ఎంతో అదృష్టం ఉండాలి. ఆ అదృష్టాన్ని నువ్వు దక్కించుకోలేకపోయావు. ఆవిడ పోతూ పోతూ వీటిని ఎలాగైనా నీకిమ్మంది. ఆవిడ కడసారి కోరిక తీరుద్దామని వీటిని తెచ్చాను. వీటిని తీసుకొని నీ పాపాలకి ప్రక్షాళన చేసుకో. పాపాలు చేసింది నువ్వు. పని మనిషిలా ఆ నారాయణరావు ఇంట్లో చేరి ఆయన చేత బలవంతంగా ఆస్తి రాయించుకుని ఆయనకు తీరని ద్రోహం చేసి పాపం మూట కట్టుకుంది నువ్వు. పరాయి ఆడదాని భర్తని కొంగుకు కట్టేసుకుని పాపం చేసింది నువ్వు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నువ్వు పాపాల గురించి మాట్లాడుతున్నావు. ఎవరేం చేశారో, ఎవరికి ఎన్ని పాపపు చిట్టాలున్నాయో ఈ లోకానికి బాగా తెలుసు. నిన్ను చిన్నప్పటినుంచి అల్లారు ముద్దుగా పెంచి కంటికి రెప్పలా చూసుకున్న బీడీ పట్ల దారుణంగా ప్రవర్తించి నీ నైజాన్ని చాటుకున్నావు. చావు బతుకుల మధ్య నిన్ను కలవరిస్తుందని చెప్పినా చూడ్డానికి రాలేదు. ఆవిడ చనిపోయిందని తెలిసాక సానుభూతి చూపించాల్సింది పోయి నలుగురిని పిలిచి పార్టీలు చేసుకుంటున్నావు. అది నీ సంస్కారం, అది నీ కృతజ్ఞత. ఏంటి, నా ఇంటికొచ్చి నాకే సుభాషితాలు చెప్తున్నా? పని మనిషి పోతే సానుభూతి చూపించాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు పని మనిషివి కాబట్టి సాటి పని మనిషి పట్ల నీకు జాలి ఉండొచ్చు, కానీ ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ని నాకు పని మనుషుల పట్ల ప్రేమాభిమానాలు చూపించాల్సిన అగత్యం లేదు. ఏరు దాటాక తెప్ప తగలేసే రకానివి నువ్వు. మనుషుల గురించి, మమకారాల గురించి నీకేం తెలుసు? నీ మొండితనంతో, మూర్ఖత్వంతో మనుషులందరినీ దూరం చేసుకుని ఏకాగ్గా మిగిలిపోయావు. అయినా మనుషుల విలువ తెలుసుకోలేకపోతున్నందుకు నీ పట్ల జాలిగా ఉంది. నువ్వెవరు నా పట్ల జాలి పడ్డానికి? బీడీ చావు వల్ల నీ పెళ్లి వాయిదా పడిందని మతి భ్రమించి ఏదేదో వాగుతున్నావు. బీడీ పట్ల ఉన్న అభిమానంతోనూ సానుభూతితోనూ నాకు నేనుగా తీసుకున్న నిర్ణయం అది. అంతేకాని నీలాగా ఎదుటి వాళ్ల చావుని ఎంజాయ్ చేయలేదు, ఎగిరి గంతులు వేయలేదు. మీ పెళ్లి వాయిదా పడింది, నాకు అంతకంటే కావాల్సిందేమీ లేదు. ఇక మీ పెళ్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను. అదే నీ భ్రమ. నువ్వు మమ్మల్ని ఎంత దూరం చేద్దామనుకున్నా మేము అంతకంతా మరింత దగ్గర అవుతూనే ఉంటాం. బీడీ తన ఆస్తిగా ఇవి నీకిమ్మంది. వీటిని తీసుకొని ఎకనైనా ఆ దుర్మార్గపు ఆలోచనలు కట్టిపెట్టి మార్పు తెచ్చుకొని మనిషిగా బతుకో. ఆగో, నాకు నీతులు చెప్తున్నావేంటి? ముందు నువ్వు నీతిగా బతకడం నేర్చుకో. సిగ్గు ఎగ్గు లేకుండా సెమినార్ పేరుతో బెంగళూరులో మీరు నడిపిన భాగవతానికి అందరూ నోళ్లు నొక్కుంటున్నారు. కట్టుకున్న వాడి కంటే ఎక్కువగా చెలసానితో రాసులు పూసుకు తిరిగి మొత్తానికి బరితెగించిన బజార్ మనిషి అనిపించుకున్నావు. రోజీ, ఏంటి, నువ్వు గట్టిగా అరిచినంత మాత్రాన నిజాలు అబద్ధాలు అయిపోతాయా? పిచ్చిదానా, నిజాల్నే నువ్వు నిజాలుగా గుర్తించలేకపోతున్నావు. చలసాన్ని దక్కించుకోవడానికి ఇంకా నానా తంటాలు పడుతున్నావు. కుట్రలు కుతంత్రాలు చేస్తూనే ఉన్నావు. నువ్వెంత ప్రయత్నించినా చలసాని నీకు దగ్గర కాడన్నది నిజం. మమ్మల్ని, మా ప్రేమని ఎవరూ విడదీయలేరనేది నిజం. నువ్వెన్ని ప్లాన్లు వేసినా మా పెళ్లి జరిగి తీరడం నిజం. పగటి కలలు కనకు.
ఈ రోజు ప్రతాపం ఏమిటో నీకు త్వరలోనే తెలుస్తుంది. నా మీద ఛాలెంజ్ చేసి నువ్వెప్పుడూ గెలవలేదు. ఆ విషయం మర్చిపోయినట్టున్నావు. అన్నట్టు కాబోయే మా వారు, అదే చలసాని గారు, అమెరికా నుంచి ఫోన్ చేస్తానన్నారు. టైం అవుతుంది. ప్రేమగా కబుర్లు చెప్పుకోవాలిగా. వెళ్ళొస్తా మరి. అమ్మా, నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చిందమ్మా. ఏమిటి? సంజయ్ చేత ఓ కోచింగ్ సెంటర్ పెట్టిస్తే ఎలా ఉంటుందా అని. సడన్గా ఆలోచన ఎందుకొచ్చింది? అదేమిటమ్మా అలా అంటావు? ఈ రోజుల్లో అంతకు మించిన వ్యాపారం లేదు. మనం చేస్తున్న బిజినెస్లేవి దాని ముందు పనికిరావు. ఎం సెట్టు, ఈ సెట్టు, లా సెట్టు, సన్ సెట్టు, సోఫా సెట్టు, షేవింగ్ సెట్టు, ఇలా ప్రతిదానికి ఎంట్రన్స్ టెస్ట్లు, వాటికి కోచింగ్ సెంటర్లు, ఆ కోచింగ్ సెంటర్లలో అడ్మిషన్కి మళ్ళీ ఎంట్రన్స్ టెస్ట్లు, వాటికి వేరే కోచింగ్ సెంటర్లు, ఆఖరికి నర్సరీకి ఎల్కేజీకి కూడా ఎంట్రన్స్లు, వాటికి మళ్ళీ కోచింగ్ సెంటర్లు. మాకిన్ని ర్యాంకులు వచ్చాయంటే మాకిన్ని ర్యాంకులు వచ్చాయని పేపర్లలో ఈ పబ్లిసిటీ చూడు. సినిమాలకు కూడా ఇంత పబ్లిసిటీ చేయరు. అడ్వర్టైజ్మెంట్లకే ఇంత ఖర్చు పెడుతున్నారంటే ఎడ్యుకేషన్ ఎంత లాభసాటి వ్యాపారమో ఆలోచించుడు. నిజమే దీపక్, కానీ అక్కడ కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి. అది లేక బోర్డులు తిప్పేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. స్టాండర్డ్స్ కన్నా పబ్లిసిటీ బూస్టప్తో కొట్టుకొస్తున్న వాళ్ళే ఎక్కువమ్మా. ఏంటమ్మా అంత ఇంట్రెస్ట్గా చూస్తున్నావు? ఏదైనా టెండర్ నోటిఫికేషనా? కాదు దీపక్, ఖాయమైన ఉరిశిక్ష అని ఏదో న్యూస్ రాశారు. ఇలాంటివి చూసినప్పుడల్లా ఒకప్పుడు నువ్వు కోర్టులో ఇరుక్కున్న క్రిటికల్ పొజిషనే గుర్తుకొస్తోంది. ఎంతో రిస్క్ తీసుకొని సమయానికి భార్గవ్ వచ్చి నిజం చెప్పింది కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే ఏం జరిగేదో తలుచుకుంటే ఇప్పటికీ భయం వేస్తోంది. రోజీ చేసిన అన్యాయానికి భార్గవి బలైపోయింది. మనకి అంత గొప్ప ఉపకారం చేసినందుకు కృతజ్ఞతగానైనా మనమేమీ చేయలేకపోయాం. అది తలుచుకుంటేనే బాధగా ఉంది. పాపం భార్గవి ఎక్కడుందో, ఎలా ఉందో. ఓ అయిపోయిందన్నా. అక్క, బాబుకి స్నానం చేయించేశాను. థ్యాంక్స్ భార్గవి. నువ్వు పక్కింట్లో ఉన్నావు కాబట్టి సరిపోయింది. లేకపోతే చాలా ఇబ్బంది పడిపోయేదాన్ని. వీడిని చూసుకోవడానికి ఎవరూ లేక ఏకంగా ఉద్యోగం అనేద్దాం అనుకున్నాను. సొంత మనిషి కన్నా ఎక్కువగా సాయం చేస్తున్నావు. దాందే ఉందక్క, నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి నాకు చేత నేను సహాయం చేయగలుగుతున్నాను. అన్నట్టు సాయంత్రం బాబుని డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాలి, గుర్తుందా? నేను ఆ మాటే మర్చిపోయాను భార్గవి. బాగా గుర్తు చేశావు. భార్గవి, వయసులో చిన్నదానివైనా ఎప్పటికప్పుడు బాధ్యతలు గుర్తు చేస్తూ ఇంట్లో పనులు చేసి పెడుతూ పెద్ద దిక్కులా ఉంటున్నావు. మనది ఏ జన్మల అనుబంధమో అనిపిస్తుంటుంది. నీ తోడే లేకపోతే అటు ఆఫీసు, ఇల్లు, బాబు పనులు అన్నీ చూసుకోలేక ఎన్ని బాధలు పడాల్సి వచ్చేదో. దాందే ఉందక్క, ఒకరికొకరం సహాయం అంతే. అక్క, బావగారు ఆఫీస్లో పోస్ట్ ఖాళీగా ఉందని అప్లై చేశాను కదా, దాని గురించి ఏమైనా చెప్పారా? దాని గురించి నువ్వేం వరీ అవ్వకు భార్గవి. వాళ్ళ మేనేజర్ గారితో మాట్లాడారు. ఆయన కూడా ఒప్పుకున్నారట. ఆ ఉద్యోగం నీకు వచ్చేసినట్టే. మీ దయవల్ల ఆ ఉద్యోగం నాకొస్తే మా ఇంటి పరిస్థితులు కొంతైనా బాగుపడతాయక్క. ఏదో ట్యూషన్స్ చెప్తున్నాను కానీ దాని మీద వచ్చే డబ్బుతో ఇల్లు గడవడమే కష్టంగా ఉంది. ఏదైనా ఉద్యోగం దొరక్కపోతుందా అనే ధైర్యంతో మా చెల్లి శిరీషని హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాను. నెల నెల దానికి డబ్బు పంపించడానికి అప్పులు కూడా చేయాల్సి వస్తుంది. బాధపడకు భార్గవి. ఆ ఉద్యోగం రాగానే నీ కష్టాలన్నీ తీరిపోతాయి. హ్యాపీగా ఉండొచ్చు. దాని మీదే అన్నాసులు పెట్టుకుని ఉన్నానక్క. బావగారికి మరొకసారి గుర్తు చెయ్యి. అది ఇన్నిసార్లు చెప్పాలా భార్గవి? రోజుకోసారైనా గుర్తు చేస్తుంటాను. అయినా ఎందుకు? ఉద్యోగం సంగతి ఏమైందో మీ బావగారిని నీ ముందే అడుగుతానుండు. ఏమండి, ఒకసారి ఇలా వస్తారా?
ఏంటి సునీత? అదేనండి, మన భార్గవి ఉద్యోగం సంగతి ఏం చేశారు? చెప్పానుగా గ్యారంటీగా వస్తుందని. చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేయించాను. దాంతో మా మేనేజర్ కూడా ఒప్పుకున్నాడు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. నీకు ఉద్యోగం రావడం మాత్రం గ్యారంటీ. వచ్చేలా చూసే బాధ్యత నాది, సరేనా? వచ్చినప్పుడల్లా జాబ్ గురించి అడిగి విసిగిస్తున్నానని మరోలా అనుకోకండి. రోజు రోజుకి దిగజారిపోతున్న మా ఇంటి పరిస్థితులే మిమ్మల్ని 10 సార్లు అడిగేలా చేస్తున్నాయి. పర్వాలేదమ్మా, మీ పరిస్థితులు నాకు తెలుసు కదా. అయినా ఇన్నాళ్ల బట్టి నువ్వు మాకు చేస్తున్న సహాయానికి కృతజ్ఞతగా అయినా ఆ జాబ్ నీకు ఇప్పించాలి. అది నా బాధ్యత. తప్పకుండా ఇప్పిస్తాను. అక్క, నేను వెళ్తాను. ఏదైనా అవసరం ఉంటే పిలు. అలాగేనమ్మా. పిలవడానికి నువ్వు తప్ప నాకెవరున్నారు చెప్పు? వస్తానక్క. వస్తాను బావగారు. మంచిదమ్మా. ఇంతకీ భార్గవి ఉద్యోగం కోసం సిన్సియర్గా ట్రై చేస్తున్నారా? అదేంటి అలా అడిగావు? మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను. పాపం ఆ అమ్మాయి ఎన్ని బాధలు పడుతుందో మనం రోజు చూస్తూనే ఉన్నాం కదా. మా ఎండి గారు ఫారెన్ టూర్లో ఉన్నారు కాబట్టి లేట్ అయింది. లేకపోతే భార్గవికి ఆ ఉద్యోగం ఎప్పుడో వచ్చేసేది. భర్త కాబట్టి అనకూడదు, కానీ మీకు అసలు బ్రెయిన్ లేదండి. పెళ్ళయ్యాక భర్తలకు బ్రెయిన్లే మిగులుతాయి, భార్యలు తినేస్తారు కదా. జోకులు అలా ఉంచండి, కానీ భార్గవికి మీరు ఇప్పుడు అర్జెంటుగా ఉద్యోగం చూడాల్సిన అవసరం ఏమీ లేదు. అదేంటి, భార్గవి ఉండగా ఉద్యోగం సంగతి ఏం చేశారో నిలదీసిందానివి ఇప్పుడు ఎలా మాట్లాడుతున్నావేంటి? మరి అందుకే మీకు బ్రెయిన్ లేదన్నాను. చూడండి, మీరు ఉద్యోగం ఇప్పిస్తారన్న ఆశతోనే భార్గవి మన ఇంట్లో జీతం లేని పని మనిషిలా పనిచేస్తుంది, మనల్ని కనిపెట్టుకుని ఉంటుంది. ఇప్పుడు ఆ ఉద్యోగం కాస్త వచ్చి భార్గవి ఆఫీస్కి వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి? ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? బాబుని ఎవరు చూస్తారు? ఇవన్నీ నా వల్ల అయ్యే పనులు మాత్రం కావు. అంటే ఏమిటి నీ ఉద్దేశం? భార్గవికి ఉద్యోగం ఇప్పించొద్దంటావా? ఇప్పించొద్దని నేనెందుకంటాను? కాకపోతే బాబుకి ఏడాదో 2 ఏళ్ళో వచ్చే వరకు ఆ ఊసెత్తకండి. భార్గవికి ఆ విషయం తెలియనివ్వకుండా ఉద్యోగం ఇవాళొస్తుంది రేపొస్తుందని నానుస్తూ ఉండండి. ఇది మరీ అన్యాయం సునీత. న్యాయం అన్యాయం అని కూర్చుంటే మన పనులు జరగవు. అది వచ్చినప్పుడల్లా నేను దాని కంటి తుడుపు కోసం ఉద్యోగం ఏమైంది అని అడుగుతుంటాను. మీరు తప్పకుండా వస్తుంది అంటుండండి చాలు.